పాపిడి బైట్స్. సో ఈ పేరు కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా. సో చేసే మెథడ్ కూడా కొంచెం వెరైటీగానే ఉంటుంది, కొంచెం ప్రాసెస్, బట్ ఫైనల్ ప్రోడక్ట్ అనేది మీకు టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది. సో మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా దీన్ని నేను కొంచెం ఆవిరి చేసుకుంటాను కాబట్టి దీంట్లో నీళ్ళు పోసేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుందాం. సో గిన్నె పక్కన పెట్టేసి ఆన్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు మెత్తగా మెతుక్కోవాలి. సో ఇలా తురుముకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తుంది, స్ప్రెడ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో మనం ఎన్ని చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా సరిపడే బంగాళదుంపల్ని మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో కావాల్సినవి అన్నీ యాడ్ చేసేసుకుందాం. ముందుగా సరిపడా ఉప్పు, అలాగే కొత్తిమీర. సో నెక్స్ట్ దీంట్లో తురిమిన క్యాబేజ్, సో సన్నగా తురుముకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ షెజ్వాన్ సాస్. ఓకే, కొంచెం స్పైసీగా ఉంటుంది, అందుకే దీంట్లో ఎక్కువగా సీజనింగ్ అనేది ఏమి యాడ్ చేయట్లేదు. సో దీంట్లోనే ఉండే సీజనింగ్ అనేది మనకు ఆ ఫ్లేవర్ అనేది సరిపోతుంది. వీటన్నిటిని మనం బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం ఇది ట్రిక్కీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు వాటర్ అనేది కూడా రెడీ అయిపోయింది. సో ఈ గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టుకుందాం, గ్రీజింగ్. పక్కన పెట్టేసి మనకంటే ఆవిరి పెట్టేసుకునే దాంట్లో మనకు ఏ సైజ్ పడుతుందో ఆ సైజ్ అప్పడాలు తీసుకోవాలి. దానిపైన మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం. సో ఇలా లేయర్స్గా మనం ఒకదానిపైన ఒకటి పేర్చుకుంటూ పోవాలి. ఓకే, సో నెక్స్ట్ దీనిపైన మళ్ళీ ఇంకొకటి కొంచెం ఇలా గట్టిగా అదుముకోవాలి. సో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందుకే ఈజీగా స్ప్రెడ్ కావడానికే మనం బంగాళదుంపని తురుముకున్నాం. మెదుపుకోకుండా అలా తురుముకోవడం వల్ల మనకి ఫైన్గా అవుతుంది. రైట్, సో ఇలా ఒకదానిపైన ఒకటి సో 4 లేదా 5 లేయర్స్ అలా వేసుకుంటే మనకు ఒక మినిమం సైజులో వస్తుందన్నమాట మనకు. తర్వాత వీటిని మనం ఆవిరి మీద ఉడికించుకుంటాం. సో దీంట్లో మనం స్టఫింగ్ చేసుకునే దాన్ని మనం డిఫరెంట్ ఫ్లేవర్స్లో చేసుకోవచ్చు. ఇది షెజ్వాన్ దాంట్లో వచ్చింది కదా, మనం చట్పటాగా చాట్ టైప్లో కావాలంటే కూడా చేసేసుకోవచ్చు.
బేసిక్ ఒక ఐడియా అనేది నేను చూపిస్తున్నాను. దీనిపైన ఇంకోటి రైట్. సో వీటన్నిటిని కలిపేసి మనం ఈ గిన్నెలో పెట్టేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. సో ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికితే అది కొంచెం మనకు సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాత మనం వాటిని ముక్కలుగా కట్ చేసి స్నాక్ రూపంలో అనుకున్నాం కదా, కొంచెం డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా వస్తుంది. సో ఇది ఆవిరి మీద ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, కొద్దిసేపు వెయిట్ చేసాం కదా. సో ఇవి ఆవిరి మీద ఉడికిపోయి ఉంటుంది. ఎస్, సో దీన్ని ఇప్పుడు మనం చాపింగ్ బోర్డ్ పైకి తీసేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. సో వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఒక్కొక్క పీస్ని మనం ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇలా ఈ పీస్ని ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అన్నిటినీ మనం ఆయిల్లో 2 వైపులో బాగా ఫ్రై చేసేసుకొని తీసుకొని మనకు నచ్చిన డిప్తో మనం సర్వ్ చేసుకోవచ్చు. రైట్. సో వేసేప్పుడు కొంచెం మళ్ళీ ఒకసారి ఇలా లైట్గా అదింపెట్టేసుకొని వేసుకుంటే అవి అప్పడాలు కదా, కొంచెం బయటికి రాకుండా ఉంటాయి. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేడి లేకుండా చూసుకోవాలి, మీడియం దాంట్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో మనకు ఇవి స్నాక్ బైట్స్ అనేది మనకు రెడీ అయిపోయాయి. ఇవి స్టవ్ ఆఫ్ కట్టేసి మనం సో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని ప్లేట్లోకి తీసేసుకుని సో మనకు నచ్చిన డిప్తో వీటిని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్గా తయారు చేసుకున్న పాపడి బైట్స్ రెడీ అయిపోయాయి. సో ఇవి కొంచెం ఆరిన తర్వాత మనకు ఆ టాప్ బాటంలో ఉన్న ఆ లేయర్ ఏదైతే ఉందో మనకు క్రిస్పీగా అయిపోతుంది. మధ్యలో మనం బంగాళాదుంప మిశ్రమం పెట్టాం కదా, అది కొంచెం సాఫ్ట్గా మనం బైట్ చేసినప్పుడు డిఫరెంట్ ఆ ఫీల్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు నచ్చినట్టుగా మీరు గ్రీన్ చట్నీ కానీ లేకపోతే టమాటో కెచప్ కానీ దేంతోనైనా మీరు ఆ డిప్ని పెట్టేసుకొని తినేసేయచ్చు. దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పాపడి బైట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బంగాళదుంపలు, సేజ్వాన్ సాస్, క్యాబేజ్, ఉల్లిపాయలు, ఉప్పు, నూనె, కొత్తిమీర, అప్పడాలు. పాపడి బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్లు పోసి
వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంపలను తురుముకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, కొత్తిమీర, సన్నగా తరిగిన క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, సేజ్వాన్ సాస్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆవిరి ప్లేట్కు నూనె రాసుకోవాలి. తర్వాత పాపిడీలకు కలుపుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ దానిపై మరొక పాపిడి పెట్టి మళ్ళీ బంగాళాదుంప మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసుకుని ఇలా 4 లేదా 5 వరుసలు పెట్టుకొని వీటన్నిటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత చాపింగ్ బోర్డ్ పై తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకొని కట్ చేసిన పాపిడి ముక్కలను నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాపిడి బైట్స్ రెడీ.